ఈరోజు సేమియా పాయసం ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. అయితే రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేసి చూపించాను కాబట్టి వీడియోని మధ్యలోనే ఆపేయకుండా మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. ఈ 2 స్పూన్ల నెయ్యి మనకి స్వీట్ మొత్తం చేసేసుకోవచ్చు. ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇక్కడ నేనైతే కాజు బాదాం తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకేవైనా యాడ్ చేసుకోండి. ఇంక ఇలా మంచిగా ఫ్రై అయ్యాక తీసి ఒక గిన్నెలో వేసుకొని ఇందులోనే సేమియా వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే నార్మల్ సేమియా అయినా తీసుకోవచ్చు. నార్మల్ సేమియా అయితే కొంచెం ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనకి రోస్టెడ్ సేమియా కాబట్టి అంత టైం అవసరం లేదు. జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఫ్రై అయిపోయింది. ఇంకా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫస్ట్ అయితే ఒక 1/2 కప్పు షుగర్ని డైరెక్ట్గా వేసుకోండి. ఇందులో ఏం వేయకూడదు, వాటరు ఏమి వేయకుండా డైరెక్ట్గా షుగర్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని నిదానంగా కరుగుతుంది. కరిగిన తర్వాత ఇప్పుడు స్పూన్ పెట్టేసి నిదానంగా ఇలా కలపండి. సిమ్లో పెట్టుకోండి. చూసారు కదా, కరిగిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా 1 స్పూను బటర్ వేసుకోండి. షుగరు కరిగిన తర్వాత మనం ఎక్కువసేపు క్యారమలైజ్ చేస్తే అది చేదొస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మనము పాలు పోసేసుకోవాలి. సో ఇలా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇమ్మీడియట్గా వేడి పాలు లీటర్ దాకా తీసుకున్నాను నేను పాలు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి. సో చూపిస్తున్నాను చూడండి, ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఇప్పుడు మొత్తం మనం లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఇవి మొత్తం వేసేసుకోండి. ఇలా వేసుకొని మనం సిమ్ములోనే, చెప్పాను కదా మీకు, సిమ్ములోనే ఫస్ట్ నిదానంగా ఇలా మనం కరిగించుకున్న ఆ షుగర్ మొత్తం కలుపుతూ ఉంటే కరిగిపోతుంది. సో చూసారు కదా, స్పూన్కి ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండే, ఇలా మనం కలుపుతూ ఉంటే షుగర్ మొత్తం కరిగిపోయింది. చూసారు కదా, స్పూన్కి ఇప్పుడు ఏమాత్రం లేదు, ఇలా మొత్తం కరిగిపోతుంది. కానీ సిమ్లోనే చేసుకోవాలి. సో ఇట్లా పాలు కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనము వేయించుకున్న సేమియా వేసేసుకుందాము. ఇలా సేమియా వేసుకొని కలిపేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇంకా సేమియా మంచిగా ఉడికిపోయింది. మీకు చూపిస్తున్నాను. సేమియా పర్ఫెక్ట్గా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ 1/2 కప్పు వేసుకున్నాం కదా, క్యారమలైజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా 1/2 కప్పు వేసుకొని ఇందులో ఒక 1/2 కప్పు దాకా కోవా వేసుకోండి. కోవా ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. కోవా కూడా వేసుకొని కలుపుకుంటే మనకి జస్ట్ 1 నిమిషంలోనే కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోండి. అలాగే ఇందులో నేను కొద్దిగా పంకిన్ సీడ్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయండి, లేదంటే మీ దగ్గర ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇవి 2 వేసుకొని కలిపేసి ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇంకా సర్వ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మరి డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ చూసి నాకు డెఫినెట్గా కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.